గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ సనగవరపు. సో ఇవాళ ఒక పాడ్కాస్ట్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో మీట్ మై బ్రదర్ రవి. హాయ్. సో ఇవాళ పాడ్కాస్ట్ ఏంటంటే చాలా మంది అబ్రాడ్ వస్తూ ఉన్నారు. సో మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కన్నా కానీ వేరొకళ్ళతో వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, రియాలిటీ, ఇంకా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తే మీకు చూపిస్తే బాగుంటుందని అనుకున్నాను. సో దాని రీజనే ఈ పాడ్కాస్ట్ అనమాట. సో ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ మాది లో బడ్జెట్ పీపుల్. సో అందుకని ఇలాగా క్రియేట్ చేసాం. సో హాయ్ రవి, థ్యాంక్ యూ సో మచ్ రా. ఆఫ్టర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ వచ్చినావు మళ్ళీ మంచిగా నా కోసము. సో అసలు ఏంటి రవి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ప్రతిదీ మన వాళ్ళకి, మన ఫ్యామిలీకి మొత్తం చెప్పు. ఐఎమ్ ఫ్రమ్ నేనేమో ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను రీసెంట్గా 6 months బిఫోర్ యూకే వచ్చాను. 6 months బిఫోర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. అట్ ద సేమ్ టైం కొత్త పీపుల్తో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే అంతా బాగానే ఉంది. కంపేర్ టు లాస్ట్ 3-4 months ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. గుడ్. సో ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఐ జస్ట్ మేడ్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో వై యూకే? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి యూకే అని అనుకున్నావు వచ్చావు? అసలు వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు యూకేని ఎందుకు, అసలు అబ్రాడ్ చదువుకోవాలని ఎందుకు? జస్ట్ ఏంటి మాస్టర్స్ చేద్దాం అని చెప్పేసి నాకు చిన్నప్పటితో డ్రీమ్ ఉండేది అక్క. కానీ ఏంటంటే ఇతను షార్ట్ స్పాన్ లో ఫారెన్ వెళ్ళిపోవాలి అనుకుంటే, కంపేర్ టు యుఎస్, ఫ్రాన్స్, జర్మనీ ఏదైనా వస్తే యూకే కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా వచ్చేయచ్చు అని చెప్పేసి యూకే తీసుకున్నాను. నేను వితిన్ 2-3 months లో ప్రాసెస్ అయిపోతుంది చెప్పేసి అందుకని యూకే తీసుకున్నాను. ఓకే, నైస్. సో ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బట్ నా క్లాస్మేట్ అంటే మా అంత పెద్ద పరిచయం కాదులే, కానీ జస్ట్ క్లాస్మేట్. నేను ఇన్స్టాగ్రామ్ లో జనరల్ గా యూకే ఎవరైనా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, జస్ట్ నీ కూడా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇంకా అలా చూసి నేను ఒక రోజు నా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత నేనే మెసేజ్ చేశాను అమ్మాయికి, యూకే ఎట్లా ఉంటది ఇది అని చెప్పేసి. అమ్మాయి చెప్పడంతో జనరల్ గా ఇక్కడ ఎవరన్నా ఏం చెప్తారు, వద్దనే అంది. కొంచెం కష్టంగా ఉంటది అయ్యి అని చెప్పేసి. సర్లే, కష్టంగా నేను ఆల్రెడీ ఫీజు పే చేస్తాను, ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇంకా వీసా కూడా నాకు తెలిసి ఇంకో 1 week లో వచ్చేసింది. ఇంకా అయిపోయిందంటే సర్లే ఇక్కడికి రా, నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయి అని చెప్పేసి చెప్పింది. ఇంకా నేను అలా నైస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యు ఫెల్ట్ రాంగ్? యూకేకి రాగానే నువ్వు అనుకుంటావు కదా, అరే ఏంటి ఇట్లుంది, ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరే కదా అని అనుకున్నది. ఏ విషయంలో అలా అనిపించింది నీకు? నాకు ఈ విషయం జనరల్ గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వేరే ఫారిన్ కంట్రీ ఎవరున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సీనియర్స్ కానీ లేకపోతే మన రిలేటివ్స్ ఎవరున్నా, వాళ్ళు జనరల్ గా మనం ఎప్పుడైనా మేము వస్తాం అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే వద్దు, బాగాలేదు అయ్యి అంటారు. జనరల్ గా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. సో జనరల్ గా మనం ఏంటంటే అక్కడ మనకి ట్రూత్ అనేది మనకు తెలియదు. జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసో లేకపోతే డిపి చూసో ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటాం. వీడికి ఎన్ని చెప్పి వాడు పడే కష్టాలు మనకు తెలియదు. సో చెప్పేసి నేను కూడా అలా అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను జస్ట్ చెప్పా కదా ఇలా ఒక ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పా కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ వేరేలా ఉంది. అంటే నేనేమనుకున్నా అంటే యూకే రాకముందు రాగానే జాబ్, పార్ట్ టైమ్, కాలేజ్, యూనివర్సిటీ, ఇంకా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అదేం లేదు. దాని తోడు ఏంటంటే ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అయ్యి రాకూడదు. ఎవరో ఉన్నారు, అదర్ రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎవరి మీద డిపెండ్ అయ్యి రాకూడదు. అలా అని చెప్పేసి అందరినీ నమ్మకూడదు కదా, కొంతమంది ఉంటారు. సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అసలు రాకూడదు. మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మీద డిపెండ్ అంటే మనకి ఇంకో చాయిస్ అనేది ఉండాలి, ఒకవేళ వీలు కాకుండా. అంటే ఒక్కరి మీద డిపెండ్ అయ్యి వస్తే చాలా ఫేస్ అవుతాం. తనతో పార్ట్ టైం జాబ్లు అసలు దొరకవు. ఒకవేళ ఉన్నా వీళ్ళు ఎవరు ప్రిఫర్ చేయరు. అలా చాలా ఫేస్ చేసాక సో అది రాంగ్ అనిపించింది. అది చాలా రాంగ్ అనిపించింది. ఎలా రాంగ్ అనిపించింది అంటే, కొంతమంది ఆల్రెడీ రిఫరెన్స్ చేయగలరు వాళ్ళు, కానీ చేయరు. ఎందుకు అలా ఆలోచిస్తారో తెలియదు. ఇంతంత సాడీస్ లో ఆలోచిస్తారేంటో తెలియదు. తనతో ఏంటంటే అసలు దొరకట్లా పార్ట్ టైమ్ లో. ఫుల్ టైమ్ లో అయితే ఈజీగా దొరుకుతున్నాయి, కానీ ఫుల్ టైమ్ లకి ఏజెన్సీలు చాలా ఉన్నాయి. పార్ట్ టైమ్ లకి ఏ ఏజెన్సీ లేదు. ఈ రిఫరెన్స్ లు ఇలా తప్ప. నాకు తెలిసి 100% ఇప్పుడు 100% లో 99.99% జాబ్ రిఫరెన్స్ ద్వారానే. ఎక్కడో 1% లక్.
మాక్సిమం 99.99% డిఫరెన్స్. సో దట్స్ హౌ యువర్ ఎక్స్పీరియన్స్. సో నేర్చుకోండి, చాలా కష్టంగా ఉంది జాబ్స్ అవి. సో అండ్ లెట్స్ గో ఇన్ టు అనదర్ క్వశ్చన్. ఇక్కడ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, హౌ ఆర్ పీపుల్ యూకేలో? మన ఇండియన్స్ కానీ లేకపోతే ఫస్ట్ మన వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం. సో మన వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే నాకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది దాంట్లో. అట్ ద సేమ్ టైం నాకు మన వాళ్ళే నన్ను మోసం చేస్తారు, అట్ ద సేమ్ టైం మన వాళ్ళే హెల్ప్ చేస్తారు. అలా అని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరూ మోసం చేస్తారని చెప్పేసి బట్ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. బట్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మనం మోసపోయాం కాబట్టి ఇక్కడతో మన లైఫ్ అయిపోద్ది. బట్ జనరల్ గా నేను చూస్తున్నాను, నాకు లాస్ట్ 2-3 months నుంచి చూస్తున్నాను, నేను జాబ్ దొరక్క అయిపోయింది, ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి. ఇప్పుడు నాకు రీసెంట్ గా నేను ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మా ఫ్రెండ్ ఎవరిగా వచ్చింది. అమ్మాయి లాస్ట్ September లో వచ్చిందంట. నిన్న ఫోన్ చేసి చెప్తుంది నాకు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రవి, ఇలా నీకు జాబ్ September లో వచ్చాను. ఇక్కడ లెసిస్టర్ లో ఉండేది, 1.5 months వేర్ హౌస్ లో చేసిందంట. ఇప్పుడు ఏది September నుంచి వచ్చి 1.5 months వేర్ హౌస్ లో చేసింది. ఇప్పుడు జాబ్ లేదంట. ఇలా నాకు ఫోన్ చేసేది. సర్లే నేను చూస్తాను, అడుగుతాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సరే నేను వాళ్ళే అడిగి చెప్తానని చెప్పేసి సో ఇలా స్టూడెంట్ సెప్టెంబర్ ఇంటెక్. సో జాబ్ లేకపోతే ఇక్కడ పార్ట్ టైం జాబ్ లేకపోతే కష్టం. ఒక 1-3 months అంటే ఇంట్లో పంపిస్తారు. ఇంకా ఇయర్ పొడుగుతో పంపించాలంటే కష్టం కదా. మంత్లీ ఎక్స్పెన్స్ ఇయర్లీ నాకు తెలిసి అయితే ఇప్పుడు మేము ఉండే మనం కట్టేది ఎంత ఉంది, నియర్లీ 60. ఏది రెంటే గానీ ఫుడ్ గానీ గ్రోసరీ నియర్లీ 60K ఇక్కడే అయిపోతుంది. మనకు వచ్చేది ఎంత వస్తుందో మనకు తెలుసు. బట్ జనరల్ గా ఏమనుకుంటారంటే వాడు లండన్ లో ఉన్నాడే ఏ వస్తుంది అనుకుంటా ఉంటారు, లండన్ బాబు అనుకుంటారు. ఈవెన్ మొన్న నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ ఇదే పెట్టారు పాట, నీకేంది లండన్ అని. బట్ మనం పడే కష్టాలు, బట్ ఏంటంటే కష్టాలే ఉంటాయి అని చెప్పేసి చెప్పను కానీ there are phases. Every coin has two sides. బట్ స్టార్టింగ్ లో మనం ఇలా ఇంకోటి ఏంటంటే వాళ్ళు మోసం చేశారు లేకపోతే వీళ్ళు మోసం చేశారు అని చెప్పేసి అనుకోవడం కంటే, నాకు ఒక అక్క చెప్పింది, నువ్వే అనుకో చెప్పింది, అరే మనకి బ్యాడ్ ఫేస్ రన్ అవుతుందంటే నెక్స్ట్ నీకు గుడ్ ఫేస్ అనేది ఖచ్చితంగా ఉంటది అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఎవరి లైఫ్ లో కాదు, నా లైఫ్ లోనే జరిగింది. The longer you wait, the more blessings. At the same అలా నా సిచ్యువేషన్ లో జరిగింది. So now like most expensive paid రవి అన్నమాట, మంచి జాబ్, చాలా ఆల్మోస్ట్ 4 months 5 months వెయిట్ చేసావు. 4 months వెయిట్ చేసాడు జాబ్ లేకుండా. అండ్ నౌ హీ ఇస్ హ్యాపీ. మేము ఒక 1 week చేసింది వీడు ఒక 2 days చేస్తే వచ్చేస్తుంది పే. అంత కాస్ట్లీ అనమాట. అట్ ద టైమ్ హీస్ వెరీ హార్డ్ వర్కర్. లేకపోతే అంత పెద్ద దాంట్లో అంత తొందరగా మౌల్డ్ అవడం అంటే ఇట్స్ రియలీ సచ్ అ గ్రేట్ థింగ్. సో పీపుల్ తో అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్. ఇప్పుడు మన టాపిక్ వర్క్. అందరికి, మన వాళ్ళందరికీ చెప్పాల్సింది నువ్వు. సో జాబ్స్ ఎలా వస్తున్నాయి, అసలు జాబ్స్ ఎలా ఉంటాయి, అంటే వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చేసేది మొత్తం అందరు ఫారినర్సే ఉంటారు. తెలుగు వాళ్ళు, అసలు తెలుగు ఇండియన్స్ నాకు తెలిసి ఒక 2-3 మాక్సిమం. మా దాంట్లో ఎంప్లాయీస్ 500 members ఉంటారు నాకు తెలిసి, నియర్లీ తెలిసి అలా అనుకుంటున్నాను నేనైతే. 500 షెఫ్ మొత్తం ఆల్ ఓవర్ ద కిచెన్ నుంచి మొత్తం 500 ఉంటారు. వాళ్ళు నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు ఒక 2-3 ఉంటారు. ఇండియన్స్ మహా అయితే 4-5. మాక్సిమం 95%, 98% మొత్తం ఫారినర్స్. నేను ఫస్ట్ 2-3 days వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది ఇలా అలా అని చెప్పేసి. తర్వాత దానితో ఏంటంటే నన్ను రిఫర్ చేసి నాకు ఏం చెప్పిందంటే, మా వాడికి మొత్తం తెలుసు అది ఇదని చెప్పింది. అంటే ఇలా ఉందని చెప్తేనే ఎవరైనా ఇస్తారు, ఏం లేదు మా ఎక్స్పీరియన్స్ లేదంటే ఎవరెవరు. సో అదొకటి నాకు స్టార్టింగ్ వెళ్ళంగానే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మనవాడికి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం తెలియదు, మన ఇండియాలో ఎలాంటి ఏం చేయలేదు. సో ఫస్ట్ 2 weeks కాదు కానీ 1 week మాత్రం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత నేను అనుకున్నా, ఇది కాదు, మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి నేను ఇప్పుడు నేను అక్కడ సెట్ అయిపోయా. దట్ ఇస్ హౌ. ఇప్పుడు మనోళ్ళు లేకపోతే అక్కడ ఏం జరగదు, అంతా మనమే. సో నైస్. సో ఇండియా నుంచి వచ్చేప్పుడు ఏమన్నా ప్రిపేర్ అయ్యి రావాలా? లైక్ అసలు ఏం చెప్తావు? ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వస్తారు, ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఇంటేక్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి వి నీడ్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఆఫ్ కోర్స్ అది చాలా అవసరం. సో నీ తరపున నీ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్, సో ఏం చెప్పాలనుకుంటున్నావు? కొత్తగా వచ్చేవాళ్ళంటే నేను చెప్పేది ఏంటంటే, వీసా నాకు కాలేజ్ అప్లికేషన్ వచ్చేసింది, సో నేను యూకే వెళ్ళిపోతున్నా, సంతోషపడ్డం కంటే ముందు మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా, ఉండే ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేస్తారా?
అట్లీస్ట్ మనకి ఏమి డబ్బులు ఏం సహాయం చేయ అవసరం జస్ట్ ఏంటంటే అకామిడేషన్ ప్లస్ పార్ట్ టైమ్ లో రిఫరెన్స్ అంటే ఇప్పుడు పార్ట్ టైమ్ లో రిఫరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏమి మనకి ఇవ్వరు కదా జస్ట్ ఏంటంటే వాళ్ళ పేరు మా ఫ్రెండ్ అని చెప్పి జస్ట్ రిఫరెన్స్ అలా ఉంటేనే నాకు తెలిసి నాట్ ఓన్లీ యూకే ఏ ఫారెన్ కంట్రీ అయినా ముందు మనకి అక్కడ అకామిడేషన్ రిఫరెన్స్ జాబ్ సెట్ చేసేలా ఉంటేనే వెళ్ళాలి లేదు మాకు డబ్బులు ఉన్నాయి లేదు మా ఇంట్లో వాళ్ళు ప్రతి నెల పంపిస్తారు అలా అన్నా రావచ్చు లేదు మిడిల్ క్లాస్ మళ్ళా మిడిల్ క్లాస్ లేదు మనం మన సర్వైవ్ మనం చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటేనే ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్ లేకపోయినా అవుతుంది అనుకుంటే ఇట్ టేక్స్ టైం చెప్పలేం వెంటనే అవ్వచ్చు అదృష్టం మన లక్ బేస్డ్ అయితే బై గాడ్స్ గ్రేస్ 1 month లో అవ్వచ్చు లేదా ఇప్పుడు నేను చెప్పే లాస్ట్ 6 September to September నాది ఇంకో 2-3 months లో 1 year జాబ్ లేదంట సో అలా కూడా అవుతుంది కొంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ ఇక్కడే ఉన్నారు నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు 29th నుంచి నాకు యూనివర్సిటీ స్టార్ట్ January 29th February 1st week లో జాబ్ లో జాయిన్ అయిపోయారు వాళ్ళకి బ్రదర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అలా సో అలా ఉంటే నాకు తెలిసి అయితే ఇక్కడ మంచి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటేనే రావడం బెస్ట్ అని అనుకున్నాను లేదా తెలిసిన వాళ్ళు లేకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం అంటే చేస్తారు వీళ్ళు నా కోసం నిలబడతారు అనే వాళ్ళు ఉండి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ గా తీసుకుందంటే అఫ్ కోర్స్ నేను ఎలా ఇన్స్పిరేషన్ తీసుకున్నంటే నిన్ను నిజంగా చెప్తున్నా చెప్పు నన్ను ఏముంది అసలు నీకున్న కాంటాక్ట్స్ అదొకటి ఆ కాంటాక్ట్స్ విషయంలో అయితే నిజంగా దాని లాస్ట్ 2 months నుంచి 3 months నేను కూడా అదే డిసైడ్ చేసుకున్నాను నాకు ఇప్పుడు నేను ఇక్కడ యూకే వచ్చినప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇవాళ నాకు దగ్గర 50 members ఫ్రెండ్స్ ఉంటారు అసలు నా క్లాస్ అనే కాదు లిటరల్ గా ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి ఎప్పుడు ఏ టైంలో ఎవరితో అవసరం వచ్చేది తెలియదు అది నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఏ టైంలో ఎవరిని తక్కువ చేయకూడదు ఎవరిని ఎక్కువ చేయకూడదు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ ఎందుకనంటే నేను అది ఖచ్చితంగా అది ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా మై మామ్ యూజ్డ్ టు టెల్ మీ మమ్మీ బాగా చెప్తారు అది ఇప్పుడు నువ్వు ఒక మెట్లు ఎక్కుతా ఉన్నావు ఇప్పుడు మన ఇంటికి పైకి రావడానికి రూమ్ రావడానికి స్టెప్స్ ఎక్కుతా ఉన్నాం ఆ స్టెప్స్ ఎక్కే దగ్గర ఒక్కొక్క పర్సన్ ఉన్నారనుకో ఎక్కుతున్న ప్రతిసారి మనల్ని అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు మనల్ని అయ్యో ఎక్కేస్తున్నాడు వీడని చెప్పి లాగేసే వాళ్ళు ఉంటారు కొంతమంది కుళ్ళుతో ఉన్న వాళ్ళు ఉంటారు బట్ మనం ఎక్కుతున్న ప్రతిసారి మెట్టు అలాగున్న ప్రతి ఒక్క మనుషుల్ని మంచిగా ట్రీట్ చేయాలి మనం ఎందుకనంటే ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరి సిచ్యువేషన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అన్నది మనకు తెలియదు అంటే ఇప్పుడు మనమే ఇంకొక స్టెప్ ఎక్కుతున్నామని అంటే సో మనం కింద పడిపోయినప్పుడు ఆ 10 మంది ఒక 10 steps ఎక్కామనుకో ఆ 10 మందిలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా పట్టుకోగలుగుతారుగా మనల్ని సో అందుకని ఇట్స్ కనెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు ఈ హై స్ట్రీట్ లో నాకేంటంటే నాకు ఒకటే తెలుసు ఇంట్లో రూమ్ లో పడుకోవడం లేదా సినిమా చూడడం నాకు ఫ్రెండ్స్ అసలు ఎవరు లేదు ఇక్కడ ఇవాళ నాకు పొద్దున్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు మధ్యాహ్నం ఒకటి ఫోన్ చేస్తాడు సాయంత్రం ఒకటి ఫోన్ చేస్తాడు నేను అక్కడ నా ఏజ్ తో సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అదే డిపెండెంట్ వాళ్ళతో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు నార్మల్ గా మా క్లాస్మేట్ ఫ్రెండ్స్ ఉన్నారు అసలు నాకు యూనివర్సిటీ కాదు నార్మల్ గా ఫ్రెండ్స్ ఉన్నారు గుడ్ చాలా మంచిది ఎక్స్పీరియన్సెస్ చాలా నేర్చుకోవచ్చు కాంటాక్ట్స్ తెలుస్తుంది ఇట్స్ గుడ్ ఇంతకు ముందు నేను అకామిడేషన్ కోసం ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు వేరే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు సంథింగ్ వెళ్ళిపోవాలి వేరే వాళ్ళు వస్తున్నారు అలా అన్నప్పుడు నాకు అకామిడేషన్ ఎలా చూసుకోవాలి లేకపోతే నాకు తెలియదు ఇవాళ నేను అకామిడేషన్ నేను చూపించా చాలా మందికి నేను చూపించే అకామిడేషన్ సో ఇప్పుడు ఏ ఫ్రెండ్ ఫోన్ చేసినా నేను చెప్పాను నేను ఒక అమ్మాయి ఫోన్ చేసిన చెప్పేసి మొన్న ఫోన్ చేసిన అమ్మాయి ఇలా నేను ఇల్ఫోర్డ్ ఈస్ట్ హామ్ లో ఉన్నా నేను నాకు ఇక్కడ డిప్రెషన్ గా లోన్లీ ఫీల్ అవుతున్నా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అంటే నేను సడన్ గా మళ్ళీ నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా మా తెలిసిన ఫ్రెండ్ అమ్మాయి ఇలా ఫీల్ అవుతుంది అంటే సో మా దగ్గర ఉంది వచ్చి అని చెప్పేసి ఆ అమ్మాయి నెక్స్ట్ వెన్స్డే వస్తుంది ఇక్కడికి అప్పుడు నేనే అనుకుంటా ఒకప్పుడు నేను దట్స్ ఫైన్ నేను వచ్చినప్పుడు అంటే చెప్పొచ్చు అన్నయ్య వాళ్ళు మీరు ఆల్రెడీ చూసారు మాధవ్ గారు అండ్ భరత్ అన్నయ్య వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు నాకు ఎవ్వరు తెలియదు ఇక్కడ 10-11 మంది అబ్బాయిలు ఉంటారు నేను ఒక్కదాన్నే అమ్మాయిని నా ఫ్రెండ్ అజయ్ కూడా వచ్చాడు వాటితో పాటు సో దెన్ దే యూస్ టు కీప్ మీ ఫర్ వీక్ 7 days అలా పెట్టుకొని దాని తర్వాత నాకు ఎలా చేయాలో కూడా తెలియదు నేను డైరెక్ట్లీ హాస్టల్లో కూడా లేను నేను ఎప్పుడు సో ఇంకా అలాంటి నాకు ఇంకా వాళ్ళే ఇక్కడ హౌన్స్లో చూసి ఇక్కడ ఉంచి ఇక్కడ పెట్టారనమాట సో గుడ్ నైస్ జాబ్ యూ డెడ్ అమ్మాయిలు చాలా కష్టపడతారు ఇక్కడ ఎవరు తెలియకుండా వచ్చినప్పుడు గుడ్ రా ప్రౌడ్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు హౌసెస్ మారుతూ ఉంటాం కదా లైక్ ఇప్పుడు మనం తీసుకుంటాం సో డిఫరెంట్ పీపుల్ తో ఉంటాం మనం హౌస్ మేట్స్ కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బట్ నేను ఫుల్ఫిల్ చేసుకోలేదు బట్ ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ నేను కన్విన్స్ చేసి చేసుకుంటా కానీ ఇక్కడ ఏంటంటే నేను జాన్లో వచ్చినప్పుడు బాగా అర్థమైంది
ఇక్కడ ఎవరి ఓన్ హౌస్లు కాదు, అందరూ రెంటే తీసుకుంటారు. కానీ ఎవరైతే రెంట్ తీసుకుని ముందు వాళ్ళ మీద అగ్రిమెంట్ ఉంటుందో వాళ్ళు ఓనర్ కంటే ఎక్కువ చేస్తా ఉంటారు. నేను జనరల్ గా చాలా ఫేస్ చేస్తాను అలాంటి. నేను ఫస్ట్ టైం అనుకున్నా మన తెలుగు వాళ్ళు ఇంకెవరు చేస్తారు అని చెప్పేసి. అప్పుడు వీళ్ళ కండిషన్స్ ఓనర్ మరి నిజంగా కండిషన్స్ పెడతాడు తెలియదు, కానీ వీళ్ళకి సపరేట్ గా ఉంటాయి కండిషన్స్. వీళ్ళు ఒకటి చెప్తే ఒకటి ఉంటారు, నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారుగా వాళ్ళు కొన్ని చెప్తారు. నేను అనుకునేవాడిని ఏంది ఇది నిజంగా ఓనర్ కూడా ఇలా ఇన్ని కండిషన్స్ 5 కోట్లు పెట్టుకుని ఇల్లు వాడు కూడా ఇన్ని చెప్పుంటాడు కదా, అవి జస్ట్ వీళ్ళ పేరు మీద అగ్రిమెంట్. ఇప్పుడు మనం సేమ్ అదే రెంట్ కడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు మీద అగ్రిమెంట్, నువ్వు అదే రెంట్ కడతావు, నేను అదే రెంట్ కడతాను. బట్ నువ్వు పెట్టే కండిషన్స్ అలా ఉంటాయి. అసలు అప్పుడు డిసైడ్ అయ్యా నేను, ఇలా కాదు మనం అంటే ఒక ఇల్లు తీసుకోవాలి, అగ్రిమెంట్ మన పేరు మీద లేదా మన ఫ్రెండ్స్ పేరు మీద ఉంటే దట్ ఈస్ అ గుడ్ థింగ్. యాక్చువల్లీ చాలా గుడ్ థింగ్. స్టూడెంట్స్ కి ఇవ్వరు, కానీ ఇస్తే దట్ ఈస్ అమేజింగ్. డ్రీమ్ ఇప్పుడు మన ఎగ్జామ్ మనకి ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, ఇంటికి రావాలనుకుంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీలు లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, మనం వీక్ మొత్తం కష్టపడతాం. అట్లీస్ట్ వీకెండ్స్ అనే ఫ్రెండ్స్ అందరూ వచ్చి కలిసి కూర్చుని ఆడుకుని లేకపోతే ఫుడ్ కుక్ చేసుకుని తిని, దట్ ఈస్ గుడ్. ఇప్పుడు వీక్ మొత్తం మీద నాకు తెలిసి ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నా తినేది ఒక పూట. ఆ ఒక పూట కూడా ఒకడు ఒక టైంలో తింటాడు, ఇంకొకరు ఇంకో టైంలో తింటాడు. కలిసేది కష్టం, కలిసేదే వీకెండ్ లో. ఆ వీకెండ్ లో ఈ వీళ్ళేమో రిజిస్ట్రేషన్ లో పెడతా ఉంటారు. సో అది కానీ నా డ్రీమ్ జస్ట్ ఇల్లు తీసుకుని మనమే మానిటర్ చేసుకుని మన ఫ్రీగా ఉంటాం, మన ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే నైస్ ఐడియా. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ లెసన్ యు హావ్ లెర్న్డ్ ఇన్ యూకే. బెస్ట్ లెసన్ ఇండియాలో ఆఫ్ కోర్స్ ఇండియా మనది కాబట్టి ఇండియాలో లెసన్స్ ఏ ఉంటాయి. లైక్ మనం ఏం చేస్తాం, మన ఇండియానికి మన పేరెంట్స్ ఉండాలి, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా మనమే ఫేస్ చేయాలి కాబట్టి బెస్ట్ లెసన్ అంటే ఎవరిని త్వరగా నమ్మి రాకూడదు. దట్ ఈస్ ద బెస్ట్ లెసన్. చెప్పా కదా, నేను ఇక్కడ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటేనే రావాలి, లేకపోతే ఎందుకంటే నీకేం వచ్చి పార్ట్ టైం అన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదు. జస్ట్ నేనే 4-5 months సో చూడలేదు, ఏం లేదు, కనీసం ట్రై చేసినట్లు కూడా ఏం తెలియదు. ట్రై చేసినట్టు కూడా లేదు. ఏంటంటే ఇక్కడ ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఎవరో వస్తాను అనుకో, నా కంట్రోల్లో పెట్టుకోవాలి అలా చూస్తా ఉంటారు. అంతే కదా, అలా చూడాలని అనుకున్నారు. బట్ బై గాడ్స్ గ్రేస్ మన వాళ్ళకి లేదు కదా. మరి ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఒక ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఒక అమ్మాయి అంది, ఇక్కడ నువ్వు నేను చెప్పినవాడు వినకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. కానీ కట్ చేస్తే 1 month లో నేను అదే ఇంట్లో ఉన్నా, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయినే పంపిస్తారు ఇంట్లో నుంచి. ఎవరు తీసుకున్న దాంట్లో వాళ్ళే మాటలు కూడా అంతే. వెరీ కేర్ఫుల్. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ద యూకే? ఇప్పుడు వర్స్ట్ చెప్పేసావు కదా లెసన్ ఎట్లాగో అనేసి. సో బెస్ట్ పార్ట్ ఇన్ ద యూకే, ఫైనల్ క్వశ్చన్ గైస్. బెస్ట్ పార్ట్ అంటే క్లైమేట్ బాగుంటది. క్లైమేట్ నాకు ఇలా కూల్ క్లైమేట్ అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సమ్మర్ అయితే మరి సన్ 10 o'clock వరకు ఉంటాడు కాబట్టి మనకి డే అనేది ఊరికనే అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అనుకో 7-6:30 అయిపోద్ది, చీకటి అయిపోద్ది. మళ్ళీ మార్నింగ్ ఇక్కడ 10 వరకు. మళ్ళీ అట్ ద సేమ్ టైం నేను షిఫ్ట్ గా వస్తా ఉంటా. నేను వచ్చేపాటి 3-4 అయిపోద్ది. నేను మొన్న 1:30 బస్ ఎక్కాను, పడుకున్నా. బస్ ఎక్కి సరే 2:30-3కి దిగినట్టున్నా, చీకట్లో బస్ ఎక్కా. వచ్చేసరికి వెళ్తారు, సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు. ఏంది ఇది, నేనే షాక్. ఏంటంటే కొంచెం పవర్ నాప్ తీసుకుంటది ఇక్కడ అంటే. సో నైస్ నైస్. అవును బెస్ట్ పార్ట్. కానీ వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. మరి నాకు లాంటి వాళ్ళకి వర్షం అంటే నచ్చదు, చిరాకు. మరి పడాలి, ఇంకా మనకి భోజనాలు గట్రా కావాలంటే ఇక పడుతూ ఉండాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పాడ్కాస్ట్. నాకు తెలిసి మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా. మంచిగా నీ లైఫ్ లెసన్స్ అన్ని చెప్పావు. ఇంకా కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఏవైతే ఉన్నాయో కూడా ఇంకా ముందున్న వాళ్ళతో ఇంకా చాలా మందిని ఇట్లా ఇంటర్వ్యూ చేస్తాను, ఇట్లా అడుగుతూ ఉంటాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా పంపించండి. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఎనీ టైం. వీడు సచ్ అ గుడ్ బాయ్ అనమాట, చాలా కష్టపడతాడు. అండ్ యా అంకుల్ ఆంటీ, మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే యు ఆర్ అమేజింగ్ పేరెంట్స్. చూస్తారు. మీరు చాలా బాగా పెంచారు రవిని. చాలా మంచి అబ్బాయి, చాలా పద్ధతిగా ఉంటున్నాడు, క్రమశిక్షణగా ఉంటున్నాడు. సో
సో వీడు వెరీ గుడ్, మంచి హార్డ్ వర్కింగ్. సో మీరు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడి ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాడు. ఛానల్ అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాడు. నాకు ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Ta-da!